హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈరోజు వీడియోలో నేను మనీష్ గారి నామినేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు నామినేషన్స్లో మనీష్ గారు ఇద్దరిని నామినేట్ చేస్తారు. అందులో ఒకరు భరణి గారు, ఒకరు వచ్చేసి రీతు. సో నాకేమనిపించిందంటే, ఇన్ని రోజులు అనాలిసిస్ చేస్తున్నాను, అది నోటీస్ చేశాను, ఇది నోటీస్ చేశాను, అందరి గురించి నాకు తెలుసు అని చెప్తున్న మనీష్ అట్లీస్ట్ తనకు ఎవరైతే ఇద్దరు ప్రాబ్లం ఉందో వాళ్ళిద్దరినే నామినేట్ చేశాడు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ లైక్డ్. బట్ అంతకంటే నచ్చని విషయం ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి చెప్పిన పాయింట్స్ ప్యూర్ వ్యాలిడ్గా లేదు. అంటే దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ బాదరింగ్ హిమ్ అనమాట వాళ్ళిద్దరి విషయంలో. సో ఆ పాయింట్ జెన్యున్గా చెప్పుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఎగ్జాంపుల్ భరణి గారి విషయం, ఆయన స్టేజ్ మీద ఏదైతే తెచ్చుకోవాలి అని అనుకున్నారో దట్ ఈస్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. బికాస్ అప్పటికి ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు, అప్పటికి హీ డజన్ ఈవెన్ నో భరణి గారు. సో దెర్ ఇస్ నో పాయింట్. అది నామినేషన్ తెచ్చి అదే ఫస్ట్ నామినేషన్ పాయింట్గా చెప్పడం కరెక్ట్ కాదు. ఐ థింక్ ఏదైతే ఎగ్ దగ్గర లేదంటే చాయ్ విషయంలో మాట్లాడినవి మొన్న తన సంచాలికగా చేసినప్పుడు అవి కొంచెం వ్యాలిడ్. సో వేరే వాళ్ళ దగ్గర ఏదైతే భరణి గారి గురించి చెప్తున్నారో అదే పాయింట్ తన భరణి గారికి స్ట్రైట్గా చెప్పుంటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ వేరస్ రీతు విషయంలో మార్నింగ్ లైవ్లో ఒక విషయం జరుగుతుంది అనమాట. సంజన గారు తినని ఎక్స్ట్రా మానిటర్గా ఉండమని చెప్తారు, అంటే ఫుడ్ స్టాకింగ్ అలాగా స్టాకింగ్ మానిటర్ అని. అలా చెప్పినప్పుడు తను అడుగుతాడనమాట, వాట్ ఈస్ మై బెనిఫిట్ అని. ఆవిడేమో నువ్వు చెప్పు అని అంటున్న వెంటనే ఇతను ఏమంటారంటే, రీతు ఇంట్లోకి రాకూడదు అని అంటాడు. మరి ఆయన ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, బికాస్ నేను లైవ్ కూడా చూస్తున్నాను కదా ఎపిసోడ్స్తో పాటు. ఆయనకి రీతుకి పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, దే వర్ వెరీ ఫ్రెండ్లీ. జస్ట్ దట్ మొన్న సంచాలకుగా చేసిన ఒక ఇన్సిడెంట్ తప్పితే ఐ డోంట్ సీ ఎనీథింగ్. లేదు అంటే తను పర్సనల్గా తను డీమాన్ క్లోజ్గా ఉండడం మరి నచ్చలేదో తెలీదు. ఇదే విషయం డీమాన్కి కూడా చెప్తాడు, ప్రియా అండ్ శ్రీజ వాళ్ళకి కూడా చెప్తాడు వాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దు అని. సో ఐ థింక్ రీతుకి చెప్పిన పాయింట్స్లో కూడా రీతు చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. లైక్ ఏది ప్రాపర్ పాయింట్ అయితే తను పెట్టట్లేదు. బిగ్ బాస్, ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ నామినేషన్, సరైన పాయింట్ చెప్పమనండి అంటది. సో రీతుకి చెప్పిన పాయింట్స్ కూడా నాకు అలానే అనిపించింది. సో ఎవరైతే మాస్క్ వేసుకోలేదు, ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అని అన్నాడు, తను తీసుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ కరెక్ట్ అయిన కంటెస్టెంట్సే, వాళ్ళు తనకు ప్రాబ్లం ఉన్న కంటెస్టెంట్సే. బట్ చెప్పిన పాయింట్స్ ఆర్ నాట్ టూ వ్యాలిడ్ ఆర్ అంత స్ట్రాంగ్ పాయింట్స్గా ఏం చెప్పలేదు. బికాస్ తను ఆల్రెడీ ఫీల్ అవుతూ వాళ్ళ గురించి ఇదవుతూ ఉన్నాడు కదా, సో అది చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ అది చెప్పుంటే తన నామినేషన్ ఇంకా బాగుండేదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.